డ్రగ్స్ వ్యవహారంపైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులు కూడా ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని అనిరుద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే సినిమాలు విడుదల కావాలని, టెస్ట్ చేయించుకోకపోతే సినిమాలకు అనుమతి ఇవ్వకూడదని ఆయన అన్నారు. ఇక ప్రజాప్రతినిధులు కూడా డ్రగ్స్ టెస్టులకు హాజరు కావాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సూచించారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోకపోతే ప్రజల అనుమానాలు వస్తాయని, అలాంటి వారు అసెంబ్లీలోకి రావద్దని ఆయన వ్యాఖ్యానించారు. డ్రగ్స్ పైన కఠిన నియంత్రణ ఉండాలంటే సమాజంలోని అన్ని వర్గాలపైన సమానంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ వ్యవహారంపైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులు ప్రతి ఒక్కరు కూడా 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని అనిరుద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక డ్రగ్స్ వ్యవహారంపైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, డ్రగ్స్ వ్యవహారంపైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని డ్రగ్స్ మూలాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఆయన ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? చక్రి, ఈ రోజు నుంచి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే అందరు ఎమ్మెల్యేలు మొత్తం కూడా అసెంబ్లీ ప్రాంగణాన్ని చేరుకున్నారు. ఈ ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఈరోజు మరొకసారి అసెంబ్లీకి చేరుకున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూసాం, పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్ సంబంధించిన విషయాలపై కూడా కొంత మీడియా ప్రతినిధులు అడిగినటువంటి మాటలకు డ్రగ్స్ మూలాలు మొత్తం కూడా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటాయి, వీరితో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు ప్రతి 90 రోజులకు ఒకసారి అటు సినీ ఇండస్ట్రీ ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో ఆ సినిమాలో పార్టిసిపేట్ చేసినటువంటి సినీ ప్రముఖులందరూ కూడా డ్రగ్స్ టెస్టులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు అసెంబ్లీకి వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా డ్రగ్స్ టెస్టులు చేయాలి, అప్పుడే అసెంబ్లీకి రావాలి అంటూ కూడా ఈరోజు సంచలన వ్యాఖ్యలు జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అటు ప్రజాప్రతినిధులతో పాటు సినీ ఇండస్ట్రీలు కూడా పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ పార్టీల పేరుతో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ అడ్డంగా పోలీసులకు బుక్ అవుతున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన మనం చూసాం. పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు కొంతమంది రాజకీయ నేతలు, కొంతమంది రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఈ తరహాలో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ మూలాలు విపరీతంగా రాజకీయంగా కూడా చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఈ డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ పై ప్రభుత్వం ఖచ్చితంగా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలి. మరోవైపు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ఆ చిత్రానికి సంబంధించినటువంటి హీరో కానీ హీరోయిన్ కానీ వారందరూ కూడా టెస్టులు చేసిన తర్వాతనే సినిమాని విడుదల చేయాలి. అప్పటి వరకు విడుదల చేయడానికి వీల్లేదు. దీంతో పాటు అసెంబ్లీకి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులపై కూడా డ్రగ్స్ టెస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే, అప్పుడే వారందరూ కూడా అసెంబ్లీ లోపలికి అనుమతించాలంటూ కూడా ఈరోజు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనమైనటువంటి కామెంట్ కూడా చేయడం జరిగింది. గతంలోనే చూసాం, సారా దుకాణాలను మళ్ళీ ఓపెన్ చేయాలని ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా ప్రస్తావిస్తానని గతంలో మీడియా ప్రతినిధులైనటువంటి మాటలకు ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి అనిరుద్ రెడ్డి ఈ రోజు కూడా డ్రగ్స్ సంబంధించిన విషయాలపై కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. చక్రి, అయితే సునీల్, ప్రజల్లో అనుమానాలు వస్తాయని, అలాంటి వారు అసెంబ్లీకి రావద్దనే ఆయన ఇటు రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అదేవిధంగా డ్రగ్స్ పైన కఠిన నియంత్రణ ఉండాలంటే సమాజంలోని అన్ని వర్గాలపైన సమానంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడుతూ, ఇటు డ్రగ్స్ మూలాలు సినీ పరిశ్రమలో ఉన్నాయని సంచలన ఆరోపణలపైన ఎలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారు సినీ పరిశ్రమ నుంచి సునీల్?
ఎస్ ఖచ్చితంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ని పూర్తిగా నియంత్రించేందుకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇది మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన అంశాన్ని కూడా అందులో చేర్చిందంటే విద్యార్థులకు పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకు అవగాహన అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా 99 రోజుల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు కూడా ఇదొక అంశాన్ని కూడా చేర్చిన దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి ఈ యొక్క డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. మనం చూసాం పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే చాలామంది ప్రజాప్రతినిధులతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ మూలాలు బయటపడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధులు సైతం కూడా ఈ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. మనం చూసాం పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఎంపీగా ఉన్నటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి రిపోర్ట్ కూడా మనం చూసాం. కాబట్టి ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్టులు ఖచ్చితంగా నిర్వహించాలి. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు సైతము ఈ డ్రగ్స్ని టెస్టులు నిర్వహిస్తే అప్పుడే డ్రగ్స్పై కొంత భయం ఏర్పడి వారందరూ కూడా డ్రగ్స్కు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా మూలాలు బయటపడుతున్నాయి. మన గతంలో 2016 డ్రగ్స్ కేసు చూసాం. సినీ ఇండస్ట్రీలో ఏ తరహాలో అప్పుడు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏ విధంగా అందరినీ కూడా సినీ ఇండస్ట్రీని పిలిచి విచారించి బ్లడ్ శాంపుల్స్ సేకరించారో అదే తరహాలో సినిమా విడుదలవుతున్నటువంటి ముందు రోజు ఖచ్చితంగా వారందరినీ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. అప్పుడు తర్వాతనే సినిమాని రిలీజ్ చేయాలంటూ కూడా ఈరోజు జడ్చర్ల ఎమ్మెల్యే అనుత్ రెడ్డి సంచలనమైన కామెంట్ కూడా చేసింది. దీనిపై మరి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారో కూడా చూడాల్సింది చెప్పవచ్చు. చక్రి రైట్, థ్యాంక్